స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే ఇంతకు మించిన అవకాశాలు నాకు తెలిసి ఇలాంటి అరుదైన అవకాశాలు అంటుంటాం మనం. చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఒక చిత్ర వేడుక ఇంత అద్భుతంగా అంటే ఒక పాజిటివ్ వైబ్‌ని, ఒక ఆనందాన్ని, ఒక ఆశీర్వాదాన్ని అందించే విధంగా మారింది అంటే అది కేవలం నాకు తెలిసినంత వరకు ఆ టీమ్ దృఢ నిశ్చయం అని చెప్పాలి. అంతేకాకుండా ఆ టీమ్‌కి ఆ భగవంతుడిచ్చిన ఆశీర్వాదం అని చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాము. దానికంటే ముందు ఇక్కడ చాలామంది వేద పండితులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దాని తర్వాత మనం ఎప్పుడైతే మీరు ఆల్రెడీ అక్కడ చూస్తున్నారు, రథాన్ని చూస్తున్నారు. స్వామివారిని చూడడానికి ఇంకా సేపు ఆ ముహూర్తం ఇంకా సేపు ఉందన్నమాట. ఎప్పుడైతే ఆ శుభముహూర్తం మొదలవుతుందో అప్పుడు మనం స్వామివారిని చూసే అవకాశాన్ని దక్కించుకుంటాము. అండ్ అలాగే ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాగబంధం చిత్ర హీరో గారికి, హీరోయిన్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. సో విరాట్ ఖన్నా గారికి అండ్ నభా నటేష్ గారికి వెల్కమ్. సో ఇప్పుడు టీం అందరి సమక్షంలో, మీ అందరి సమక్షంలో, భక్తులందరి సమక్షంలో, వేద పండితుల సమక్షంలో, లైవ్లో వీక్షిస్తున్న మీ అందరి సమక్షంలో మనం చూడబోతున్నాం మన అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోబోతున్నాం. ఈ దర్శనం కొరకు మీరందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఆ శుభముహూర్తం రానే వచ్చింది. మరి ఆలస్యం చేయకుండా మనం దాంట్లోకి అడుగు పెడదాము. సో ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ కిషోర్ గారిని, నిషిత గారిని అండ్ అలాగే ఆ డైరెక్టర్ అభిషేక్ నామా గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము వేద పండితులతో. అండ్ అలాగే మన హీరో విరాట్ ఖన్నా గారిని, నభా నటేష్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. మేడం జరపండి, తీసుకెళ్ళండి. సో కిషోర్ గారిని, నిషిత గారిని, డైరెక్టర్ అభిషేక్ నామా గారిని అండ్ నభా గారిని, విరాట్ గారిని ప్లీజ్. సో ఆ దేవుడి దర్శనం మాకు లభించాలి అంటే మీరు ఒక్కసారి ఆ తెరని తొలగించాలి. సో ఒక్కసారి విరాట్ గారు జాయిన్ అవ్వగానే మనం అందరం కలిసి కట్టుగా భగవంతుణ్ణి దర్శించుకుందాము. ఈ పూజా కార్యక్రమంలో పాలు పంచుకుందాము. నిజంగా ఇది ఒక కన్నుల పండుగగా మారబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు భగవంతుడిని దర్శించుకున్న తర్వాత మీకు వచ్చే అనుభూతి అనేది ఎప్పటికీ మీరు మర్చిపోలేరు. అత్యద్భుతమైన ఈ వేడుకని మనం ఎంతో ఆనందంగా ముందుకు తీసుకొని వెళ్దాము. భగవంతుడి ఆశీర్వాదంతో మనం ముందుకు తీసుకెళ్దాము. వన్స్ విరాట్ ఖన్నా గారు జాయిన్ అవ్వగానే జై శ్రీమన్నారాయణ. ఆదాపురు. హలో, ఇలా జరిగి వెనక్కి రండి. వెలిగించే
వెలిగించరా, ఇక్కడ కింద పెట్టి వెలిగించు. ఏడ్రా బాబు, నా అక్కడ తీసుకెళ్ళు. ఓకే, సో ఇప్పుడు టీం అందరూ కలిసి తిరువనంతపురం వెళితేనే మనం దర్శించుకోగలుగుతాం. అలాంటి అనంత పద్మనాభుడి దర్శనం మనందరికీ లభించేటట్టుగా ఇప్పుడు ఈ రథయాత్రని మొదలు పెట్టాలి అంటే మనం ముందుగా స్వామి రెడీ? అనంత పద్మనాభుడిని దర్శించుకోవడానికి సిద్ధమా? ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణాయ. జై శ్రీమన్నారాయణ. హరి పురుషో హవేనా కామయత ప్రజా సృజయతి నారాయణాత్ ప్రాణో జాయతే మనస్సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ నారాయణాత్ బ్రహ్మ జాయతే నారాయణాత్ రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణ ద్వాదశ వధవః సర్వాణి చ ఛందాగుంషి నారాయణ దేవ సముత్పద్యంతే నారాయణ ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వైకుంఠ విరత్కాయ స్వామి పుష్కరిణీ తడే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. జయ బలో అనంత పద్మనాభ భగవానికి, జయ బలో అనంత పద్మనాభ స్వామి మహారాజుకి. మానోహి గుంసే జాతవేదో గామశ్వం పురుషం జగద్ అవిప్రదజ్ఞయాగే శ్రేయామ పరిపాదయ. గోవింద పర్యాప్యానందరాజాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహద్భవతి సర్వస్యాప్తే సర్వస్య చిత్తే సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యో చ విద్మహే విష్ణుపత్న్యో చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యఘోర మహారాజ్యమయం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి
तन्नो विष्णुः उदयात् प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् श्रीर्वर्चस्वमायुष्यमारोग्यदाशु दाचोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायु दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति लक्ष्मीकटाक्षसिद्धिरस्तु अनंत विजय प्राप्तिरस्तु तथास्तु ఒక మొత్తం టీం అందరితో చిత్ర యూనిట్ అందరూ కలిసి ఒక ఫోటో అండి. ఒక ఫోటో కోసం అందరినీ దయచేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా కొంచెం వెనక్కి జరగవలసింది కోరుకుంటున్నాము. ఒక్క నిమిషానికి టీం తప్ప మిగతా వాళ్ళందరూ కొంచెం వెనక్కి జరగండి. చిత్ర యూనిట్ తప్ప మిగతా వారందరినీ దయచేసి ఫస్ట్ మీరు కొంచెం వెనక్కి జరగండి. మీడియా వారు మాత్రమే ఉండాలండి. మిగతా వారందరూ కూడా దయచేసి స్పేస్ ఇవ్వాలి. అనంత పద్మనాభుడిని దర్శించుకున్నాం మనం. ఈ రథయాత్ర ఇవాళ నుంచి మొదలవబోతుంది. సో తెలుగు రాష్ట్రాలన్నిటి చోట అనంత పద్మనాభుడి రథయాత్ర సాగుతుంది. సో మీ అందరినీ బ్లెస్ చేయడానికి, ఆయన ఆశీర్వాదం అందించడానికి ఆయనే మీ అందరి ముందుకే వస్తున్నారు. నాగబంధం చిత్రాన్ని మనం జూలై 3వ తారీఖున చూడబోతున్నాము వెండి తెర మీద. దానికంటే ముందు భగవంతుడి ఆశీర్వాదం మీ అందరికీ అందించాలని, సో మీ కుటుంబాలు ఎప్పుడూ బాగుండాలని ఈ టీం సో ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మనందరికీ కల్పిస్తుంది. అండ్ ఒక్క నిమిషం కొంచెం మూవ్ అండి, కొంచెం వాళ్ళ ఫోటో అయిపోయిన తర్వాత మళ్ళీ రండి, కొంచెం మూవ్ అండి. కొంచెం స్వామి కొంచెం, ఎందుకంటే టీం ఫోటో రాదు, అందుకని నేను కూడా వచ్చేస్తాను వెనక్కి. అంత కేవలం వారు మాత్రమే. ఓకే 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 ఇప్పుడు ఓకే. ఒక్కసారి వీడియోస్ ఆఫ్ చేయండి. ఒక ఫోటో ఆఫ్ తర్వాత వీడియోస్ ఆన్ చేయండి. ఒక్క నిమిషం. ఫోటో జర్నలిస్టులకి మాత్రం ఒక్క నిమిషం స్పేస్ ఇవ్వండి. ఫోటో జర్నలిస్ట్ మాత్రం ఒక్క నిమిషం స్పేస్ ఇవ్వండి. వీడియో జర్నలిస్ట్ యా యా యూ కమ్ దిస్ సైడ్, యా కమ్. ఒక్క నిమిషం ఇక్కడ ఉన్న వాళ్ళు కాస్త ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళారా, ఎందుకంటే ఇక్కడ కవర్ అవ్వట్లేదు టీం. ఒకసారి కొంచెం యా ఓకే. ఓకే జై శ్రీమన్నారాయణ. ఆచార్యులంతా కూడా కూర్చోవలసిందే కోరుతున్నాం. స్వాములంతా కూడా ఒక 10 నిమిషాలు, దయచేసి స్వాములంతా కూడా ఒక 10 నిమిషాలు కూర్చోవలసిందే కోరుతున్నా. కృపయా సభీ పండిత్ జీ ఒక్క నిమిషం. డైరెక్టర్ గారు, హీరో గారు, హీరోయిన్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ మాత్రమే ఉండండి. ఒక్క పిక్చర్ కోసం, ఒక పిక్చర్ కోసం. యా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ హీరోయిన్. कृपया 10 मिनट बैठने के लिए कृपा करें सभी पंडित जी लोगों को।
ఈ పక్క కూడా వచ్చేయండి, ఆ పక్కన కూడా చైర్ ఖాళీ హై ఉస్ తరఫ్ బైఠ సక్తా హై ఆప్ లోగ్ ఆ పక్కన కూడా కూర్చోండి, చైర్లు ఉన్నాయి. అయితే మనం ఓకే, మనం ఇప్పుడు టీం అందరితో కలిసి స్టేజ్ మీదకి వెళ్దాం. ఆ, వేద పండితులందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి వీక్షించడానికి వచ్చిన వారందరినీ కూడా దయచేసి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. వేదిక మీద ముందుగా మనం వేదిక మీదకి వెళ్దాం ఇప్పుడు. సో టీం అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ స్టూడియోస్ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. కిషోర్ అన్నపరెడ్డి గారు అండ్ నిషిత గారు ప్రొడ్యూసర్స్గా ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అఫ్ కోర్స్ మనం అభిషేక్ రామ గారిని ఎన్నో చిత్రాలని ప్రొడ్యూస్ చేసి మనందరికీ అందించారు. ఇప్పుడు దర్శకుడుగా మారి నాగబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించి మన ముందుకు వస్తున్నారు. సో వారిని, నభా గారిని, విరాట్ గారిని అండ్ అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మిగతా యాక్టర్స్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒక ఒక ఫోటో ఆపండి, దానికోసం ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ అభిషేక్ నామా గారిని వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే మ్యూజిక్ జునైద్ అండ్ అభి ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ప్రవీణ్ అండ్ కోటేశ్వరరావు గారిని, లక్ష్మీ వర్మ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఒక పిక్చర్ కోసం ఆఫ్టర్ దిస్. అయిపోయిందా ఫోటో? సో డైరెక్టర్ అభిషేక్ నామా గారు ముందుగా ఈ రథయాత్రని ఫ్లాగ్తో మొదలు పెడతారు. స్టార్ట్ తల్లి, స్టార్ట్ మా. పద్మనాభుడి రథయాత్ర మొదలవబోతుంది. మీ అందరికీ ఆశీర్వాదం ఇవ్వడానికి సాక్షాత్తు పద్మనాభుడే మీ మొంగిళ్ళలోకి, మీ ఊరిలోకి రాబోతున్నారు. వారిని దర్శించుకొని సో మీరందరూ ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాము. ఎంత అద్భుతంగా ఉందంటే ఇవాళ ఈ సాయంత్రం నిజంగా
కరెక్ట్గా మనం ఏదైతే భగవంతుడిని దర్శించుకుందాం అన్నామో ఆ టైంలో వర్షం ఆగింది. ఆ తర్వాత వర్షదేవుడే మళ్ళీ ఆనందంతో అలా కురిసినట్టు అని అనిపించింది. చాలా అద్భుతమైన సాయంత్రం అని చెప్పాలి. సో భగవంతుడిని దర్శించుకున్న ఈ వేళ ఇంతకంటే మంచి శుభవేళ ఇంకోటి ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో ఎస్, మరి ముందుగా మన ప్రొడ్యూసర్స్ మాట్లాడతారు. ముందుగా విల్ స్టార్ట్ విత్ కిషోర్ గారు ఫస్ట్. సార్, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్. అనంత పద్మస్వామిగా విగ్రహాన్ని ఏపీ తెలంగాణ మొత్తం మేజర్ సిటీస్ తిప్పుతున్నాము. ఐ హోప్ గాడ్ విల్ బ్లెసెస్ అండ్ మేక్ దిస్ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఆల్రెడీ చాలా గట్టిగా ఆశీర్వాదం ఉంది మీ టీం అందరి మీద. ఇప్పుడు చాలామంది ప్రజలకు కూడా దక్కబోతుంది అనమాట. అండ్ నిషిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా. మేము రిలీజ్ చేసిన ప్రతి కాంటెంట్ని చాలా బాగా జనాల్లోకి తీసుకెళ్లారు. ఆడియన్స్కి కూడా అదేవిధంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతలా మమ్మల్ని ఆదరించారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి కాంటెంట్ని ఇంతలా ఆదరించారు. ఇక ముందు కూడా మా ప్రమోషన్స్ని ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్రతి సిటీలో స్టార్టింగ్ ఫ్రమ్ కర్నూల్ టు బ్యాక్ టు హైదరాబాద్ ఈ రథోత్సవం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నిషితాజీ. అండ్ నవ్ జునీద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం, ఈ చిత్రం యొక్క సంగీత దర్శకులు. Thank you so much all media people, and thank you so much Kishore garu, Nishita garu and Abhishek Anna for giving us this opportunity. Thank you. నెక్స్ట్ అభి గారిని. అభి గారు. థ్యాంక్ యూ అండి. ఈ రథయాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ముందుగా అభిషేక్ అన్నకి అండ్ మా ప్రొడ్యూసర్స్ గారు నిషిత గారు అండ్ కిషోర గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ఆవిడ చాలా మంచి పర్ఫార్మర్. నమోరే సాంగ్లో ఎంత బాగా చేశారు మీరైతే. నభా, ఓవర్ టు యూ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వచ్చినందుకు. స్వామివారి రథయాత్ర ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాము. తెలంగాణ స్టేట్స్లో మెనీ ప్లేసెస్లో రథయాత్ర జరగబోతుంది. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఆడియన్స్. నాగబంధం నుంచి వచ్చిన అన్ని టీజర్ కానీ సాంగ్స్ కానీ చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ లవ్ ద టీజర్స్. July 3rd సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ప్లీజ్ వచ్చి థియేటర్లో చూడండి. అండ్ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ టు థ్యాంక్ అవర్ డైరెక్టర్ అభిషేక్ గారు టు హ్యావ్ గివెన్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ నిషిత, థ్యాంక్ యూ కిషోర్. యూ గైస్ ఆర్ అమేజింగ్. Our hero Virat, thank you for being such a great friend, and you've killed it. Junaid and Abhi, you've like smashed the chartbusters. And everybody, please come to the theaters on July 3rd and watch a movie. Bye. Thank you. ఆయన పేరు అభిషేక్ నామా. ఈ చిత్రం తర్వాత దర్శకుడుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఆయన పేరు వినిపించబోతుంది అనమాట. సో నాగబంధం డైరెక్టర్ అభిషేక్ నామా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ విరాట్ ఫస్ట్. ఓకే, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇంత భారీ వర్షంలో కూడా ఇక్కడికి విచ్చేసి అనంత పద్మనాభ స్వామి రథయాత్రలో పాల్గొన్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా నాగబంధం ఎంతో కష్టపడి చేసిన సినిమా ఇది. 2 సంవత్సరాలు కష్టపడి చేశాము. నేను మా యూనిట్ అందరూ ఈ సినిమాకి ఎంతో కష్టపడ్డాం. మీరందరూ July 3rd థియేటర్కి వెళ్ళి మమ్మల్ని అందరినీ ఇదే విధంగా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అనంత పద్మనాభ స్వామి రథయాత్రలో భాగంగా మేము అన్ని సిటీస్ని కవర్ చేయబోతున్నాము. మీరందరూ ఈ ఈవెంట్ని ఎలా సక్సెస్ఫుల్ చేశారో థియేటర్కి వచ్చి మా సినిమాని కూడా ఇంతే ఘన విజయం చేస్తారని కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ అభిషేక్ నామా గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్లో నన్ను ఒక పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మై ప్రొడ్యూసర్స్ నిషిత గారు అండ్ కిషోర్ గారు, కొత్త ప్రొడ్యూసర్స్ అయినా ఇంత భారీ బడ్జెట్ సినిమాని ఇంత డేరింగ్ అండ్ డాషింగ్గా తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ నబ్బా, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ స్క్రీన్. And Abhi and Junaid, thank you so much. See you all in theaters. Thank you. థ్యాంక్ యూ సో మచ్.
పుట్టాక కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం, కానీ కొన్నిటి కోసం మనం పుడతాం అనమాట. మేబీ ఈ సినిమా ఆయనకి రాసి పెట్టుంది, అందుకనే ఈ సినిమా ఆయన చెంత చేరింది. అభిషేక్ నామా గారు ఇప్పుడు మాట్లాడాల్సిందే, ఖచ్చితంగా 110% మాట్లాడాల్సిందే. అందరికీ నమస్కారం. ఈ వర్షంలో కూడా ఇంత దూరం వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఇది ఒక సినిమా ప్రమోషనే కాదు, మన కల్చర్ని, మన రూట్స్ని, మన నెక్స్ట్ జనరేషన్కి చెప్పడానికి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఈ పద్మనాభ స్వామిని ఇంత పెద్ద విజన్ని సపోర్ట్ చేసిన నిశిత గారికి, కిషోర్ గారికి చాలా థ్యాంక్స్. వితౌట్ యూ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అదేవిధంగా మా కాస్ట్ అండ్ క్రూ, విరాట్ పాపం చాలా కష్టపెట్టిన, ఇంటర్వ్యూలో రోపులు కట్టిన, జ్వరం వచ్చింది. నిజంగా 108 ఫీవర్లో కూడా బాగా కష్టపడ్డాడు. ఈ సినిమా అయినాక అందరు విరాట్ అంటే ఏందో తెలుసుకుంటారు. ఐ ప్రామిస్ దాట్. థ్యాంక్ యూ నభా అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూకి థ్యాంక్స్. అండ్ మా న్యూ మ్యూజిక్ డైరెక్టర్ జునేద్ అండ్ అభి, ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్స్. వీళ్ళ మ్యూజిక్ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రథయాత్రని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. థ్యాంక్ యూ. ఓం నమో నారాయణ అలాగే నమోరే పాటతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం, కానీ రథయాత్ర ఇక్కడ మొదలవుతుందన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్ అందరికీ. ఖచ్చితంగా ఇవాళ నుంచి పద్మనాభుడి రథయాత్ర మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరినీ కలుసుకోవడానికి, ఆశీర్వచనం ఇవ్వడానికి, ఆశీర్వాదం అందించడానికి ఆయన వస్తున్నారు. సో మరి మీరందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా, ఆయన ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఇవాళ ఇక్కడికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ కొంతమంది మాత్రమే మాట్లాడారు, ఎందుకంటే మరిన్ని వేడుకలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ వేడుకల్లో మిగతా వారందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. అండ్ కాకపోతే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరందరూ రావడం వల్ల ఇంత విజయవంతంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇంటికెళ్ళండి, పద్మనాభుడి ఆశీర్వాదం మాకు దక్కింది అని చెప్పండి. అండ్ ఎస్, మరి ఆయన్ని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాగబంధం, నాకు తెలిసినంత వరకు థియేటర్లో మీరు చూసినప్పుడు ఈ సినిమాతో మీకు ఒక బంధం ఖచ్చితంగా ఏర్పడుతుంది, ఎందుకంటే అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందనమాట. భగవంతుడి ఆశీర్వాదంతో పాటు ఇందాక అభిషేక్ గారు చెప్పినట్టు, సో మన రూట్స్, మనం ఏవైతే ఉన్నాయో మన కల్చర్, సో ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. వాటితోనే మన ఉనికి ఉంటుంది. ఆ ఉనికిని చాటడానికి, మరొకసారి మన కల్చర్ని గుర్తు చేసుకోవడానికి, మరొకసారి భగవంతుడి గురించి తెలుసుకోవడానికి నాగబంధం జూలై 3వ తారీఖున యావత్ ప్రపంచాన్ని పలకరించడానికి వచ్చేస్తుంది. సో ఎస్, దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. బట్ ఎస్, ఒక పిక్చర్ హీరో హీరోయిన్ది ఓన్లీ నభా గారు అండ్ విరాట్ గారు. అనంతనాభుడి రథయాత్ర మండే నుంచి, అంటే సోమవారం నుంచి మొదలవుతుందండి. కర్నూలు నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి సో తిరుపతి, రాజమండ్రి, సో ఇలా ప్రతి ఊరు, ప్రతి వాడ పలకరిస్తూ భగవంతుడు ఆశీర్వదిస్తూ సో మీ ముందుకు రాబోతున్నారు. మరి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ రథయాత్రలో మీరు కూడా, నాగబంధం రథయాత్రలో మీరు కూడా పాలు పంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆల్రెడీ ఈ డేట్ని సేవ్ చేశారని నాకు తెలుసు. జూలై 3వ తారీఖున వెండి తెర కూడా మురిసిపోయే రోజు అని చెప్పాలి, ఎందుకంటే అంత అద్భుతమైన సంగీతంతో, అంత అద్భుతమైన విజువల్స్తో, అంత అద్భుతమైన డైరెక్షన్తో, కథతో మనందరినీ పలకరించడానికి నాగబంధం మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ మరొకసారి ఈ చిత్ర యూనిట్కి ఇంత మంచి, అంటే ఇవాల్టి ఈ గడియల్ని, ఇవాల్టి ఈ సమయాన్ని ఇంత అద్భుతంగా మార్చినందుకు మరొకసారి అభిషేక్ నామా గారికి, ఎంటైర్ వారి టీంకి, నాగబంధం టీంకి మరొకసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మీడియా మిత్రులకి వర్షమైనా కూడా ఇవాళ ఈ క్యాప్చర్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాము. అండ్ ఇంత అద్భుతంగా ఇవాల్టి ఈ వేడుకని తీర్చిదిద్ది ఇంత మంచి సదుపాయాల్ని కల్పించిన శ్రేయాస్ మీడియాకి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, జూలై 3వ తారీఖు సేవ్ ద డేట్, నాగబంధాన్ని మనం కలుసుకుందాం, వెండి తెర మీద మనం చూద్దాము, ఆనందిందాము. అండ్ దిస్ ఈజ్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.